పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీ శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను రూపొందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్. ఇక బడ్జెట్ లో కీలక కేటాయింపుల విషయానికి వస్తే ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో అనేక రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యంగా విద్య, నైపుణ్యాభివృద్ధి, బీసీ సంక్షేమం, ఎస్సీ ఎస్టీ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చింది. మరి ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. రాష్ట్రంలోని మొత్తం బడ్జెట్ 3.22 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు. మూలధన వ్యయం 40,635 కోట్లు. రెవెన్యూ లోటు 33,185 కోట్లు. ద్రవ్య లోటు 79,926 కోట్లు. బీసీ సంక్షేమానికి 47,456 కోట్లు. పాఠశాల మరియు విద్యాశాఖకు 31,805 కోట్లు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం 27,518 కోట్లు. ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు. పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు. జల వనరుల శాఖకు 18,019 కోట్లు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 13,862 కోట్లు. ఇంధన శాఖకు 13,600 కోట్లు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు. తల్లికి వందనం కోసం 9,407 కోట్లు. ఆర్ఎండ్బికి 8,785 కోట్లు. గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్లు. ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు. గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు. అల్పసంఖ్య వర్గాలకు 5,434 కోట్లు. మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి 4,332 కోట్లు. పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్లు. మధ్యాహ్న భోజన పథకానికి 3,486 కోట్లు. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 3,156 కోట్లు. జల్ జీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు. దీపం 2.0 పథకానికి 2,601 కోటి. ఉన్నత విద్యకు 2,506 కోట్లు. నైపుణ్య అభివృద్ధి శిక్షణ శాఖకు 1,228 కోట్లు. ఆదరణ పథకానికి 1000 కోట్లు. స్వచ్ఛాంధ్ర కోసం 820 కోట్లు. యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు 469 కోట్లు. మత్స్యకార భరోసాకు 450 కోట్లు. ఆర్టీజీఎస్ కు 101 కోటి. తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం 10 కోట్లు. మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం నవోదయ 2.0 కార్యక్రమానికి 10 కోట్లు. ఈసారి బడ్జెట్ లో ప్రధానంగా వ్యవసాయ, విద్య, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రైతులకు అనేక ప్రోత్సాహక పథకాలు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని పయ్యావుల కేశవ పేర్కొన్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.